అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను వేడి వేడి పూరీలు, చాలా టేస్టీ అయిన చోలే కర్రీ చేశాను. చోలే కర్రీ చాలా బాగుందండి. చాలా హెల్దీ వేలో చేశాను, చాలా సింపుల్గా. మీరు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మనము మసాలాలు తక్కువ వాడుకుంటూ చాలా అద్భుతమైన రుచితో ఇవాళ నేను మీకు చేసి చూపిస్తాను. నేను నైట్ శనగలు నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చక్కగా ఇలాగా నానిపోయాయి చూసారా. వీటిని చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని ఇవాళ ప్రెషర్ కుక్కర్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని వీటిని 2 విజిల్స్ ఇచ్చుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. తగినంత వాటర్ వేసి. మరి మెత్తగా చేసుకోకూడదండి, లేకుంటే కూర అనేది చెదిరిపోతుంది. కరెక్ట్గా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి మసాలా కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి. ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 2 టమోటాలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, అలాగే అల్లం వెల్లిపాయలు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు కూడా వేసి అన్నిటినీ పేస్ట్ చేసుకోండి. నీరు ఎక్కువ వేసుకోకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసినటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. నీరు వేసుకోకుండా వీటిని పచ్చివాసన పోయేంత వరకు మంట చిన్నగా పెట్టుకొని అన్నిటినీ వేయించేసుకోండి. ఆయిల్ పైకి తేలాలండి, అంతవరకు మెల్లగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కలిపేసుకోండి. ఇందులోనే చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం శనగల్లో కొంచెం లైట్గా ఉప్పు వేసాం కదా, చూసుకొని దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. స్పైస్ అనేది నేను కొంచెం కారం తక్కువ వేస్తానండి. మీ స్పైస్ తగ్గదంట మీరు కారం వేసుకోండి. 2 స్పూన్ల కారపొడి వేసానండి. అన్నిటినీ వేయించేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గిచ్చేసుకోండి. మనం ఇందులోని ఉల్లిపాయలు అన్నీ వేసాం కదండి పచ్చిగా, అందుకే మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఈ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటన్ని మగ్గించిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నటువంటి శనగలు కూడా ఇందులో వేసేసుకుందాము. మనకి శనగల్లో వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసుకోండి. మరి ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి. తగినంతగా వాటర్ వేసేసుకొని అన్నిటి ఒక 10 నిమిషాలు మరిగించుకోండి. చక్కగా మసాలా అంతా పట్టేంత వరకు ఉడికించుకుంటే మన చోలే కర్రీ చాలా బాగుంటుందండి. ఇందులోనే నేను కొంచెం లైట్గా పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకొని, లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి చోలే కూర రెడీ. నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చోలే కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతే అండి, చోలే పూరి కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై. హ్యావ్ ఎ నైస్ డే.